అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీవన్. సో నా ప్రతి సినిమాల్లో సంగీతానికి సాహిత్యానికి చాలా పెద్ద పెట్టేస్తాను. మ్యూజిక్ అనేది ఘాటీ సినిమాకి హార్ట్ బీట్ అన్నమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మన మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూటెంట్ విద్యాసాగర్ గారు మనతో ఉన్నారు. అండ్ నా మొదటి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఈఎస్ మూర్తి గారు. కానీ ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నది మాత్రం ఆ విషయంలో కాదు. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటే 3 పాటలు మూర్తి గారు రాశారు, 3 పాటలు నేను రాశాను, నా డెబ్యూ కూడా. దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే తను వీక్షణ అని ఒక సాంగ్ చేసింది కదా, ఆమె కూడా ఒక లిరిక్ రాసింది. సో నాకన్నా సీనియర్ లిరిసిస్ట్ ఉన్నారు ఇక్కడ. సో అండ్ వి ఆల్ హ్యావ్ ఈ మ్యూజిక్కి ఆర్ ఆయన కంపోజ్ చేస్తే మేము రాస్తే బేసికల్గా దానికి ఆ ఎమోషన్ సోల్ ఇచ్చింది మీరు, యువర్ వాయిసెస్ యాక్చువల్లీ అండ్ యువర్ ఎక్స్ప్రెషన్. నాకు సింగర్స్ అంటే చాలా గౌరవం. ప్రతిసారి అనుకుంటారన్నమాట మిగతా వాళ్ళు ఓకే లాస్ట్ బిట్లో వచ్చేసి మొత్తం రాశారు, కంపోజ్ చేశారు, చివరి వచ్చి పాడెళ్ళిపోతారని. కానీ ఒక పాట మీద మేము కొన్ని నెలలు కావచ్చు, వారాలు కావచ్చు, రోజులు కావచ్చు, బట్ యూ విల్ కమ్ విత్ ఇన్ దట్ మినిట్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. విత్ ఇన్ 5 minutes ఒక 10 minutes యూ విల్ రైట్, ఆ లిరిక్ రాసుకుంటారు, దాన్ని ఎక్స్ప్రెషన్ పట్టుకుంటారు, సినిమా అంతా ఏం చెప్పాలి, దెన్ యూ గో అండ్ పర్ఫామ్. అండ్ దట్ టు హౌ గ్రేట్ యాక్చువల్లీ. సో మనం ఈ సినిమాకి మ్యూజిక్ సంబంధించిన హార్ట్ బీట్ అంతా ఉన్నాం కాబట్టి లెట్స్ ఓపెన్ ద డిస్కషన్ టుడే. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే నాకు మొదటి సినిమా గమ్యంలో మ్యూజిక్ చేశారు. ఇప్పుడు ఘాటీలో మిమ్మల్ని అందరినీ ఏరికోరి పిలవడానికి ఒక కారణం ఉందన్నమాట. సో విద్యాసాగర్ గారు నాకు పరిచయం చేయడానికి కారణం హారిక్ గారు. ఎలా అంటే ఒకసారి కొండపొలం సినిమా చేస్తున్నప్పుడు కీరవాణి గారి దగ్గర ఒక రిథమ్స్ చేయడానికి ఇంటర్మిషన్ సీక్వెన్స్ కావాలంటే దెన్ ఆ రోజు కోవిడ్ అప్పుడు అన్నమాట. తను చెప్పారు, సాగర్ అన్న ఒక ఆయన ఉన్నారండి, మా ఇంటి పక్కన ఉంటారు అని, మలక్పేట, వీళ్ళిద్దరు మలక్పేటలో ఉండాలి. సో షీ ఈజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్, చాలా బాగుంటారని చెప్తే దెన్ సాగర్ గారు వస్తే కీరవాణి గారి ద్వారా నాకు ఆయన పరిచయం అయ్యారన్నమాట. అప్పుడు చేసినప్పుడు దెన్ ఐ సెడ్ ఓ దిస్ గై హ్యాస్ ఎ మెటల్. దాని తర్వాత మేము చాలా జింగిల్స్ యాడ్స్ చేసాం. దెన్ అక్కడ నుంచి మేము చేసిన అరేబియా అక్కడ అనే ఒక వెబ్ సిరీస్ కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. దెన్ టు ఘాట్. రెండవది దినకర్ గారి బ్యాండ్లో నాకు దానికన్నా ముందు నాకు తెలియదు, కానీ ఎలీజియం బ్యాండ్లో నేను ఆయన్ని కలిశానమాట బేసికల్గా. సో వీళ్ళిద్దరు బ్యాండ్ మేట్స్ అన్నమాట. సాకేత్ గారు మీరు వీళ్ళిద్దరూ నేను రాసిన ఒక సాంగ్ పాడారు, చాలా పవర్ఫుల్, ద లెజెండ్ ఆఫ్ ఘాటి అని ఒక యాంథమ్ లాంటిది. విల్ కమ్ టు దట్ వన్. మీరు ఆయన చెడ్డీ మేట్స్ బేసికల్గా, చైల్డ్హుడ్ మేట్స్. ఇంకా చాలా సార్, ఇంకా చాలా. వీళ్ళిద్దరు వరంగల్ కనెక్షన్ కూడా ఉంది వీళ్ళిద్దరికి. సో మీరు అది మాత్రమే కాకుండా ఈ మూర్తి గారు రాసిన దస్సోరా అనే సాంగ్ మీరు పాడారన్నమాట. అండ్ ఐ రియల్లీ లవ్ ద వే యూ రెండర్డ్ ఇట్ యాక్చువల్లీ. బ్రిలియంట్ దట్ ఆ ర్యాప్ థింగ్. అట్ ద సేమ్ టైం మాకు ఆ ఈస్టర్న్ ఘాట్స్లో, ఆ తూర్పు కనుమల్లో ఆ ఘాటీలకు కావాల్సిన స్ట్రెంగ్త్ని, వాళ్ళ జీవన విధానాన్ని, ఎవ్రీథింగ్ యూ రియల్లీ గేవ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అది మీరే తెలుగులో మీరే పాడారు, తమిళ్లో మీరే పాడారు, చాలా చక్కగా పాడారు. నౌ ఐ ఓపెన్ this platform to everyone to discuss about the music of ఘాటి. ఓకే, ఒక జామింగ్ సెషన్ లా అనుకుందాం అన్నమాట. ఓకే, అండ్ డిస్కస్ అబౌట్ హిస్ డెబ్యూ ఆల్సో మనందరూ అవుతుంది. ఓకే, సో సాకేత్ విత్ యూ. 4 years, close to 4-5 years. We have done n number of projects together కూడా. సో నైస్. ఘాటీలో హీ కాల్డ్ యూ. Yes sir. అండ్ డెబ్యూ అనుకుని మీది ఈ సాంగ్ దస్సోరా గురించి పాడమన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ పాడంగా పంపించిన ట్యూన్ నచ్చిందా, లేకపోతే మీరేం చేశారు, వాట్ ఈస్ ద ఈ సాంగ్ వెనక ఏం జరిగిందో చెప్పండి. కలిసినప్పుడల్లా ఎలా అవుతుందిరా మూవీ, టూ గుడ్ రా, బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, అది ఇది ఎవ్రీథింగ్ హీ వాజ్ షేరింగ్. కొన్ని ర్యాండమ్ ట్యూన్స్ వినిపించేవాడు, ఇది ఇట్లా అనుకుంటున్నాను రా, అది అట్లా అనుకుంటున్నాను. ఓకే, పాయింట్ ఇవన్నీ వద్దు, పాయింట్కి రా అన్నట్టు నన్ను ఎప్పుడు పిలుస్తున్నావు అన్నది మైండ్లో ఉండింది. వన్ డే హీ కాల్డ్ మీ, అరే అర్జెంట్గా స్టూడియోకి రా. ఓకే వస్తాను, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ రేపు నేను సింగపూర్ వెళ్తున్నాను అని నేను చెప్పా. లేదు పర్లేదు నువ్వు రా అన్నాడు. వెళ్ళేసరికి ప్లేడ్ ద సాంగ్ సార్ డైరెక్ట్లీ. అప్పటిదాకా ఈ ఒక్క పాటే నాకు వినిపించలేదు, మిగతావి ట్యూన్స్ అన్నా డెమోస్ అన్నా వినిపించాడేవో. విని ఐ వాజ్ లైక్ వావ్, మామూలుగా లేదు వైబ్.
నేనేం పాడాలి దీంట్లో, నేను చూసుకుంటున్నా అప్పటికే పాట ప్లే చేసినప్పుడు మొత్తం పాట అయిపోయి కాపీ ఇది కాదు బేస్లో పాడాలి అని సింపుల్గా. నేనేమో అప్పటిదాకా నా రేంజ్ పైన ఉందా లేదా అదే చెక్ చేసుకుంటూ ఉన్నా. బేస్లో పాడాలి, ఒక యాటిట్యూడ్, ఇట్లా కొండలలో ఆ ఎక్కో లాగా వినిపించాలి, ఆ రౌండ్నెస్ రావాలి, తూరుపు కనబలబెట్టి అన్నట్టు కావాలి నాకు, ఆ ఫీల్ కావాలి. ఈ వీళ్ళందరూ అప్పుడు ఈ ఎక్స్ప్లెయిన్డ్ మీ ఇన్ వన్ లైనర్ వాట్ యూ వాంటెడ్ అనమాట. ఈ ఘాటీస్, వీళ్ళని ఘాటీస్ అంటారు. వీళ్ళు ఇలా కొండల మీద ఎక్కుతూ ట్రావెల్ అయ్యేటప్పుడు వాళ్ళెంత రాగా ఉంటారో నాకు అంతే రాగా కావాలి, క్రిష్ గారికి అలానే కావాలి అని. దెన్ హీ ఎక్స్ప్లెయిన్ అండ్ దెన్ we were like చలో లెట్స్ ట్రై. నేను we were so over conscious about a few things which you told. వాడికి నేనేమో ఉన్న ఆప్షన్స్ కాదు, పైన కూడా ఒకటి తీసుకో, కాదు ఇట్లా కూడా ఒకటి తీసుకో, అది ఇది అని ఒక 4 ఎక్స్ట్రాలు కూడా పాడి దెన్ ఐ వెంట్ టు సింగపూర్ అనమాట. సెకండ్ థింగ్ ద వే హీ రోట్ యాక్చువల్లీ సార్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. నేను ఫస్ట్ పాట ప్లే అవ్వగానే ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఇస్ ఎవరు రాశారు? అన్ని టీలు కష్టంగా సార్. సార్ నేను మా కాలేజ్ డేస్ లో బంక్ కొట్టినప్పుడు పక్కనున్న కెఫేలో అన్ని టీలు తాగాను, అంటే ఒక 30-40 టీలు అప్పుడు అంతే. నడుమింటి ఈ పాట మొత్తం ఎవ్రీ లైన్ హీ మేడ్ ష్యూర్ దట్ ఇట్ వాస్ ఎండింగ్ విత్ టీ అండ్ ఎవ్రీ వర్డ్ వాస్ పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. ఏదో రాయడం ఏదో టీ అనేయడం కాదు, అవును, ఎవ్రీ వర్డ్ హ్యాడ్ స్పెషాలిటీ, వర్డ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. మూర్తి గారు దానికి బేసిక్గా కృషే కారణం. ఆయన ఏది ఒప్పుకోడు కదా పుట్టాను, అది ఇప్పటికి సాగర్ బయటపడతాడు చెప్పేటప్పుడు. ఫస్ట్ 2 tunes కి I was lucky sir. ఫస్ట్ 2 tunes కి I was lucky. ఇమిడియట్ గా ఓకే చేస్తాను. నాకు ఇవి బిట్స్ కింద వస్తాయి కదా, ఓ 4 స్టాంజర్స్ లాగా ఏదో పద్యాల్లో మేము వస్తుంటాయి. సరే పెద్ద ఏముందిలే రాసేయచ్చు అనుకుంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. నేను 10 days చిక్మగళూరులో హాలిడేకి వెళ్తే 10 రోజులు ఈ పని మీదే కూర్చున్నాను. దట్ ఈస్ క్రిష్. నేను అల్టిమేట్లీ ఈవెన్ ఐ వాజ్ హ్యాపీ మా తీసుకొచ్చాడు. రెండో విషయం అంటే ముఖ్యంగా ఇందులో లేడీ వాయిస్తో స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఒక రఫ్ ట్రాక్ ఒకటి వినిపించారు తమిళ్లో ఫస్ట్, అంతా ఫీమేల్ వాయిస్లో వచ్చి అని చెప్పి నేను ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మేల్ వాయిస్ ఎక్కడ వస్తుంది అనుకుంటుంటే అక్కడ కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టాడు. అంత సంగ్ వండర్ఫుల్లీ, మేడ్ జస్టిస్. ఆల్ సాగర్స్ క్రెడిట్ అది. ఇది వస్తే కనుక ఇక్కడ పవర్ అనుకున్నది అంటే ఘాటీలు, ఈ తూర్పు కనుమల్లో ఘాట్స్లో ఘాటీలు ఉంటారు. గట్ట అంటే సాంస్క్రిట్ వర్డ్, మనం గట్టు అంటాం, కిందకి ల్యాండింగ్ అయ్యేది. కన్నడలో కూడా గట్ట అని ఉంటుంది అన్నమాట. ఈ ఘాటుల్లో ఘాటీస్ ఉంటారు. ఒక్కొక్క ఘాటీ ఒక 100 kgs నుంచి 150 kgs భుజాన్ని వేసుకొని ట్రెక్కింగ్ చేయగలరు అన్నమాట. ఇమాజిన్ ఒక 10 మంది ఘాటీలు కలిసారంటే ఒక టన్ను సరుకుని తరలించగలరు కొండల మీద గుండా అన్నమాట. ఇది ఒక ఎక్సైటింగ్ అది. అందులో అనుష్క గారితో స్వీటీతో ఘాటీ సినిమా అన్నమాట. అక్కడ సినిమా స్పెషాలిటీ అన్నమాట. సో ఇది పక్కన నడిచినప్పుడు దిస్ బికేమ్ సినిమాలో ఈ సాంగ్స్ మాత్రమే కాదు, బేసికల్గా ద వే ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఇంకా బుడాపెస్ట్లో ఆర్కెస్ట్రల్ అన్నమాట. ఇప్పుడు మనం టీజర్లో చూసాము, ట్రైలర్లో చూసాము, ద వే హీ కంపోజ్ ద మ్యూజిక్. అది నాకు ఐ వాజ్ వెరీ చాలా ఎక్సైటింగ్ ఉన్నానన్నమాట. ఐ వాంట్ టు షో ఇట్ టు ద ఆడియన్స్. అది సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడు చెన్నైలో మిక్సింగ్ థియేటర్లో తమిళ్ కాపీ చూశారన్నమాట. అది జస్ట్ మనం ఇంటర్లో కూర్చునే ముందు అన్నమాట. అండ్ దే ఆర్ గోయింగ్ గాగా అండ్ ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ద సీక్వెన్సెస్ యాక్చువల్లీ. సో నౌ ఐ విల్ జస్ట్ ఆస్క్ హిమ్ బేసికలీ వాట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. పర్సనల్గా కంపోజింగ్ అనేది ఫస్ట్ టైం. నా ట్రైలర్స్ అప్పుడు మరి జింగిల్స్ కన్నిటి చేసావు, చేసావు యాక్చువల్ కీబోర్డ్ ప్రోగ్రామర్గానే చేసింది. ఓకే, లేదు వాట్ ఐ బిలీవ్ ఈస్ అవకాశం వచ్చినప్పుడు మీరేమిటని చూపించుకోవడం వేరును,
జనరల్గా వర్క్ చేసేటప్పుడు మీరు ఏం వర్క్ చేస్తారు ఆలోచన మారింది దట్ ఈస్ మనకి. డిఫరెంట్. నేను ఒక అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా, వేరే వాళ్ళకుంటే ఒకలాగా ఆలోచన ఉంటుంది. మనం తీసినప్పుడు ఏంటి Exactly. అనేది ఆ Then, థింకింగ్ yeah. వేరేగా ఉంటుంది. Yeah. నేను అసలు ఫస్ట్ ఈ పాట ట్యూన్ పంపించారు, ఆ తమిళ్లో వచ్చింది కదా, సో అది చూసి క్లీన్ బౌల్డ్. ఈ పాట తమాషాగా అంటే ఇట్స్ అ వెరీ పెక్యులర్ ట్యూన్. అది ఘాట్స్లో నిజంగా ఘాటీస్ ఎవరో పాడుతున్నట్టు. నేను ముందర దానికి అట్రాక్ట్ అయిపోయాను మోర్ దాన్ ఎనీ అదర్ థింగ్. ది టైప్ ఆఫ్ సౌండింగ్ హీ క్రియేటెడ్, ఐ రియల్లీ హ్యాట్స్ అప్ టు. రియల్లీ సినిమాలో కూడా యుల్ సీ వన్ సీక్వెన్స్, ఒక హ్యూజ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ రైల్వే స్టేషన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది అన్నమాట.